ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీతో పెద్ద గొడవ జరుగుతుంది. మరి ఓం కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188. ఇంతకీ ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వాళ్ళు జన్మించిన వ్యక్తులకు ఏ స్త్రీతో గొడవ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇంతకు మీరు ఆమెకు జరగబోతున్న ఆ గొడవకు సంబంధించి ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఎదుర్కొనబోతున్నారు, అసలు ఇంతకు ఆ స్త్రీ ఎవరు, ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు అనేది ఏ విధంగా గ్రహ సంచారం ఉంది, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఉండబోతున్నాయి, లేదంటే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ రంగంలో మీరు ఎలా రాణించబోతున్నారు, గోచర ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటే మీకు జరగబోయే శుభ అశుభ పరిణామాలు ఏంటి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం నుంచి అదృష్ట గడియలు స్టార్ట్ అవ్వబోతున్నాయండి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు అదృష్టానికి మరింత ప్రశాంతంగా చేయబోతుంది మీ యొక్క అనేది. అయితే ఈ యొక్క సమయంలో మీకు చాలా ప్రయోజనాలు చేరుతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనేది ధనవంతులుగా అయిపోవాలి అంటే ఎప్పటికీ కానీ పని అండి. కాబట్టి మన వంతు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. మన వంతు కష్టం పెట్టి ప్రతిఫలాన్ని ఆశిస్తే ఆ దేవుణ్ణి కాదండి, మన ప్రక్కన ఉన్నవాళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు. కాబట్టి మీ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క కుంభరాశి వారు తెలుసుకొని, అయితే మీరు ఒక్కొక్క విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఎవరికైనా మీకు భూములు ఉన్నప్పుడు వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రాశి వారికి ఈ సమయంలో మరింత అదృష్టం రాబోతుందండి. భూముల రేట్లు పెరగడం కూడా జరుగుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు. మీరు అనేది కార్యదీక్ష, కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే ఏ పనిని మొదలుపెట్టినా కూడా వీరికి మంచి అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈరోజు అనేది మీకు చాలా మంచి ఉండబోతుంది. ఇక మీలో ఎవరికైనా పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నారో, ఎప్పటి నుండి మీరు బాధపడుతున్నారో, పెళ్లి కాదని లేదని కలత చెందుతున్నారో వారికి వీరిలో ఎన్నో రకాల మాటలు పడుతున్నారు. మీరు మీ యొక్క పెళ్లి కానీ ఇక కుంభరాశి వారికి వివాహ ప్రతిబదులు వాస్తవాన్ని పెళ్ళైన వారి యొక్క జీవితంతో ఆనందం ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. అంటే పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు వస్తాయి. పెళ్ళైన వారు ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఆనందం నెలకొంటుంది. భార్యాభర్తలు అంటే పెళ్ళైతే ఎవరైతే ఉంటారో సంతానంతో సహా అటువంటి వారు అన్యోన్యంగా ఉంటారు. అదే సమయంలో మీరు అనేది ప్రతి రంగంలో కూడా విద్యలు సాధిస్తారండి. అనేక ప్రయోజనాలను పొందుకుంటారు. ఇక మీకు చాలా చెప్పాలి
ఇక ఈరోజు అనేది ఈ సమయంలో పెట్టుబడులు పెడితే మీకు ఫ్యూచర్లో భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్ని అందుకుంటారు, లాభాలను పొందుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నవారు 11:30 వస్తాయి. ఇక అదేవిధంగా మీరు బాగా కలిసి రాబోతుంది. బుధుడి యొక్క సంచారం కారణంగా ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఊహించని లాభాలు, స్థిరమైన ఆదాయం, సంపద పెరిగే అవకాశాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అడ్డంకులు తొలగిపోవటం అంటే అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క గౌరవం గుర్తింపు పడుతుంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రజల నుండి గౌరవాన్ని పొందుకుంటారు. అదేవిధంగా కుంభరాశి వారు అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రమోషన్లు, క్రియేటివిటీ వంటివి లభించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కుంభరాశి వారు అనేది ఈరోజు ఈ సమయంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ విద్యను ఆశిస్తూ ఉంటారండి. దీనివల్ల సతమతం కూడా చాలా కాలంగా ఉంటుంది. ఇక మనమంతా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆనందంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి ఖచ్చితంగా అవుతాయి. ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఇదంతా కూడా నార్మల్గా కుంభరాశి వారికి అందరికీ వర్తిస్తుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే ఈ పాయింట్ మాత్రం ఇంతకు ముందు నుండే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వారికి మాత్రమే ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం రోజున అనేది మీ యొక్క కొలీగ్తో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అది మీకు చాలా వర్క్కు సంబంధించినటువంటి కావచ్చు. ఒక గొడవ మరింత పెద్దదిగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆడవారైనా మగవారైనా సరే ఆలోచించి ఎవరైనా సరే మీ స్త్రీతో గొడవ పెట్టుకోబోతున్నారు అది మీకు తెలుస్తుంది కదా. అటువంటి సూచన మీలో ఎవరికైనా వచ్చినట్లయితే కనుక అక్కడి నుండి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ గొడవ పెద్దదిగా అవ్వకుండా ఫ్యూచర్లో మీకు చాలా బాగా కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి. మీ యొక్క గొడవ స్టార్ట్ అవుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణ మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. సో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఓం కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారం సమస్యలు, నమ్ముకున్న పురుషుడు లేదా స్త్రీ మీ దగ్గరికి రావటానికి పూజ చేయబడును. అలాగే గుప్త నిధులు కూడా తీయబడును. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9912100188.